ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అంటే చంద్రబాబు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మిగతా మంత్రులు కానీ వారి పరిపాలన పనితీరు ఎలా ఉండంటే ఏమంటావు? అది మాటల్లో చెప్పేది కాదు వాస్తవంగా. ఆ. చంద్రబాబు గారు అంటే అది ఆయన ఒక అభివృద్ధి. చంద్రబాబే ఒక అభివృద్ధి. ఆయనకి పనులు చేయటమే ఒక్కటే తెలుసు. ఆయన ఎలా నడిస్తే మిగతా వాళ్ళు కూడా అలాగనే నడుస్తారు. కార్యకర్తలు కూడా అదే పని చేస్తారు. మరలా 90లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని చూస్తా అని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. ఆ ముఖ్యమంత్రి ఆ చంద్రబాబు గారు కనబడుతున్నారు ఇప్పుడు. ఏంది 90లో నేను 1990లో చేసిన ముఖ్యమంత్రిగా కనపడిన చంద్రబాబు గారిని మళ్ళీ ఈ రకంగా కనపడుతున్నా. ఇన్నా సేమ్ ఏం తేడా ఉండదు. అసలు ఇంకొంచెం ముందుగానే కొంచెం మెరిట్గానే ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాలు కాదు, మెరిట్గానే ఉంది. రోడ్ల విషయానికి వస్తే రోడ్ల పరిస్థితి ఏంటి? నాకు ఏం లేదు. నేను పేదవాడిని. అయినా కానీ ఈ ప్రభుత్వంలో ఏదన్నా సహాయం అని ఏదైనా కానీ చాలా చేస్తాడన్న నమ్మకంతో ధీమాతోటి హ్యాపీగా ఉన్నా నేను. ఎందుకు అంత నమ్మకం ఏంటి? అంతే అంతే అంతే. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అన్నారంటే ఆ మాట కంపల్సరీగా నెరవేరుస్తారు. ఇంతకుముందు చంద్రబాబు గారు అక్కడే, ఇప్పుడు లోకేష్ గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. అందుబాటులోకి ఒక్కడైతే చాలామంది చూసుకోలేడు కదా, ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో పాటు మన ఎమ్మెల్యేలు గారు కూడా, ఎమ్మెల్యే గారు కాదు, గ్రామంలో ఉండే నాయకులతో సహా. ఇప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బాబాయ్? బ్రహ్మాండంగా. రోడ్ల పరిస్థితి అంటే స్టార్ట్ అయినాయి కదా, మళ్ళీ ఇదే రోజులు వచ్చినప్పుడు అప్పుడు కదా ఇంకా. ఏదైతే చంద్రబాబు గారు తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీ, మద్యం విధానం ఎలా ఉంది ఏంటి? మద్యం విషయం మనకు తెలియదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.